అయితే డ్రిప్ పెట్టుకోండి, డ్రిప్ కూడా అట్లా ఇస్తాం. ఎందుకు చిన్నవాళ్ళు బాగా కావాలి, ఒక ఎకరం కూడా కుటుంబాన్ని పోషించుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్తా ఉన్నాం. అదేవిధంగా గేదెల మీద కూడా వచ్చిన పాలని ఇండియాలో ఎక్కడ లేని రేట్, इंडिया में काम पर भी नहीं है, 10 రూపాయలు పర్ లీటర్ చాలా తేరే, 10 రూపాయలు ఎక్కిస్తున్నాం. ఎందుకు గేదెల మీద ప్రభుత్వాలకు ప్రభావం ఉన్నాం. దానికంటే మనకు హెల్త్ ఆర్గనైజేషన్ ఒకసారి 6 months కింద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక వార్నింగ్ ఇచ్చారు. మనకు 2025 ఉన్నామా, ఇప్పుడు 25లో మిల్క్ అడల్ట్రేషన్ చెయ్యకుంటే, दूध में अडल्ट्रेशन नहीं करे तो आपका पास 80,000 कैंसर आने का चांसेस है. 80% कैंसर వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి పాలు ఇవ్వండి, 10 రూపాయలు ఎక్కి తీసుకోండి అని మనం చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మీరందరూ కూడా మన ప్రభుత్వం మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి విజయదారి లాస్ అయినా మన ముఖ్యమంత్రి గారు ఈ ఏడాది లోపలనే 100 crores 100 కోట్లు పోయినాయి. అయినా 100 కోట్లు డైరీకి ఇచ్చి వాళ్ళని కాపాడుతున్నాం. ఎందుకు? మీ అందరు హెల్త్ కాపాడటానికి, మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి. आपको कैंसर अटैक नहीं हुआ ऐसा देखने के वास्ते 100 करोड़ दिए. కాబట్టి తప్పనిసరిగా పాలు కానీ కూరగాయలు కానీ మనం అందరం బాగుండి అందరికి పనులు ఉంటేనే బాగుంటాం ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ చేసినప్పుడు మార్కెటింగ్ కమిటీ కావాలి. ఈ మార్కెటింగ్ కమిటీ చాలా పెద్దది, ప్లేస్ కూడా ఉంది. తప్పనిసరిగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్, సభ్యులు మరి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తారని ఆశిస్తాం. చైర్మన్ గంగారెడ్డి అయిన తర్వాత ప్రజల సౌకర్యాల కొరకు మార్కెట్ ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారు మా అందరి దృష్టికి తెచ్చిన తర్వాత ఒకసారి విజిట్ చేయమంటే దాంట్లో భాగంగా వచ్చాం. తప్పనిసరిగా పార్కింగ్ ప్రాబ్లం ఉన్నదంటున్నారు. ఈ పక్కన వాళ్ళు ఫైనల్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకా డిసైడ్ చేస్తారు. వ్యాపారస్తులు, కమిటీ మెంబర్స్ కూర్చొని మన ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం ఉద్దేశం, మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, వ్యవసాయ మినిస్టర్ గారి ఉద్దేశం ప్రజలకు ఇబ్బంది కావద్దు, వ్యాపారం చేసే వాళ్ళకి ఇబ్బంది కాదు అన్న ఉద్దేశంతో మరి ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మనకు టమాటాలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, వంకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, బీరకాయలు బయటికి వెళ్ళి వస్తున్నాయి, దొండకాయలు బయటకి వెళ్ళి వస్తున్నాయి, కాకరకాయలు బయటకు వస్తున్నాయి. దాన్ని మేమందరం రైతులకు దిగుబడి పెంచాలి. 1 ఎకరం ఫెన్సింగ్ పందిరేస్తే కాకరకాయలు, బీరకాయలు 10 టన్నుల కూరగాయలు వస్తూ ఉన్నాయి. దాని కాస్ట్ కేవలం 20-25 అన్నా కానీ 20-25 అన్నా 20-25 पर केजी बेचे तो भी 2 लाख रुपये आता, 2 లక్షలు వస్తాయి. అందుకొరకు పందిరి వేసుకోమంటున్నాం రైతులకు. పందిరి వేస్తే మన మార్కెటింగ్ కమిటీ తరఫున సగం ఇద్దాం, సగం వ్యవసాయదారులు పెట్టుకోవాలి. పందులు మినిమం 3 లక్షలు అవుతాయి. మేమైతే ఇప్పుడు హాఫ్ ఎకర్కి